గా కాన్వెంట్లా అస్సలు సీటు దొరకలేదక్క. 6 నెలల సంది ట్రై చేస్తున్నా. మా ఇంటి పక్కనోళ్ళు పోయినేడు దరఖాస్తు పెడితే ఈ ఏడాది సీట్ వచ్చిందట. ఇంటికాడికే బస్సు వస్తుంది, పెద్ద గ్రౌండ్, ఆడుకుంటానికి మంచి మంచి బొమ్మలు, యూనిఫాము. చూస్తుంటే మావోని కూడా పంపిస్తే బాగుండు అనిపిస్తుంది. కానీ ఫీజు చూస్తేనే అదురు ఉడుతుంది. ఇగో గిట్లనే మాట్లాడుకుంటారు చాలా మంది. గసొంటోళ్ళంతా మంచిగా చూడాలి ఈ వార్త. బొమ్మలతోటి ముద్దుగా ఆడుకుంటా గోర్ ముద్దలు తింటుంది. ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేష్ సార్ బిడ్డేనట. సార్ అనుకుంటే పెద్ద పెద్ద కాన్వెంట్లకు దోల్తాడు, కానీ అంగన్వాడీలా సౌలతులు చూసి 3 ఏండ్ల బిడ్డను ఈ బడికి పంపిండు. చూస్తుంటే కాన్వెంట్ లెక్కనే ఉన్నది. మరి గోడల మీద మంచి మంచి పెయింటింగ్లు, పోరలు ఆడుకుంటానికి బొమ్మలు, పగటిలి చక్కటి తిండి, ఆడిస్తానికి ఆయమ్మలు, చదువు చెప్తానికి టీచర్. దీంట్లో ప్రత్యేకంగా ఏమంటే అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ వారిగా కూడా అండ్ హెచ్ఆర్ హ్యూమన్ రిసోర్సెస్ వారిగా కూడా మన అంగన్వాడీ చాలా ఇప్పుడు కేపబుల్ ఉంది. ఏబిసిడీలు నేర్పిస్తానికి గింతకంటే ఎక్కువ ఏం కావాలి? ఇయాల రేపు ఎల్కేజీకే 1000 రూపాయలు గుంజవట్టే. గా సౌలతులన్నీ అంగన్వాడీలనే ఇస్తున్నాం కాబట్టి ఈడికే పంపాలని కోరుతున్నారు. జల్దిగానే అంగన్వాడీలను ప్రీ ప్రైమరీ స్కూల్ చేసి 3వ తరగతి దాకా ఈడనే చదువులు చెప్తామంటున్నారు కాబట్టి మీరు సుత ఆలోచన చెయ్యురి. మరి నల్గొండ జిల్లా మిర్యాలగూడల సర్కార్ దవాఖానల చెక్కింగ్ కు పోయిండు కలెక్టర్ నారాయణ రెడ్డి సారు. ఆడవిల్ల పుట్టిందని గి అక్క జరంత నారాజులుంటే గిట్ల సంధాయించిండు.